బొకేలో గిఫ్ట్లు ఇచ్చేవాడు కాదు నిజమైన ప్రేమికుడు అంటే. కూరలో కరివేపాకు తక్కువైనా అదే క్షణంలో తెచ్చి ఇచ్చేవాడే నిజమైన భర్త. మీరే చెప్పండి. నాకు తెలిసినంత వరకు చాలామంది వాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోరనుకుంటున్నా. నా వరకు వస్తే నేనైతే నలుగురిలో ఉన్నప్పుడు ఎంత మర్యాద ఇచ్చిపుచ్చుకుంటామో, ఇద్దరే ఉన్నప్పుడు అంత ప్రేమగా ఉంటామని చెప్పాలి. ప్రతి ఒక్కరు అంతే అనుకోండి. కాకపోతే ఎప్పుడైనా నాకు ఆయన మీద ప్రేమ ఎక్కువైపోతే ఇలా ఇష్టమైనవి చేసి పెడుతుంటా. ఈరోజైతే రీల్స్‌లో చూస్తుంటే రోజ్ మోమోస్ అని ట్రెండింగ్ అవుతున్నాయి. మనం ట్రై చేద్దాం అనుకున్నా. ఆయనకి స్వీట్ అయితే చాలా ఇష్టం. హాట్ అంతగా తినరనేసి నేనైతే స్వీట్‌తో ట్రై చేశా. ఇవి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గిఫ్ట్స్ అంటూ ఏమి ఉండవు కానీ అలా ఇష్టమైనవి వాళ్ళకి చేసి పెడితే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరెలా వాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేసేయండి. కంపల్సరీ గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటారా? అండ్ లాస్ట్‌లీ హ్యాపీ వాలంటైన్స్ డే టు ఆల్. స్వీట్ రోజెస్ అయితే మీకోసమే తీసుకోండబ్బా.